హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే పాగల్ వర్సెస్ కాదల్ మూవీ చూసి రావడం జరిగింది. నేనైతే ఈ మూవీకి వెళ్ళే ముందైతే ట్రైలర్ అయితే చూసానండి. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే వెళ్ళాను. ప్లస్ ఇందులో అందరూ కొత్త వాళ్ళు ఉంటాం, కొత్త వాళ్ళు ఉంటే మనం ఎంకరేజ్ చేస్తామని తెలుసుగా థియేటర్లు దొరకపోయినా కొంచెం దూరం వెళ్ళాను చూశాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. అది కూడా వాళ్ళు ఇచ్చిన మెసేజ్కి అండ్ అలానే కొన్ని కామెడీ సీన్స్ కోసం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక వ్యక్తి తాగి గొడవ చేస్తున్నాడు అంటే పోలీసులు వెళ్ళి అతను పట్టుకుంటారు. అక్కడ నుంచి తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. తన ఒక అమ్మాయిని లవ్ చేశానని, పెళ్లి చేసుకున్నానని, తన ఎంత సాడిస్ట్లా బిహేవ్ చేస్తుందో చెప్తూ ఉంటాడు. అండ్ అలానే తన చెల్లెలి భర్త కూడా ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటాడు. సో ఈ సైకో చేతుల్లో వీళ్ళిద్దరు ఎలా పడ్డారు, అసలు వీళ్ళందరికీ లవ్ స్టోరీలు ఎలా కుదిరాయి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీని కానీ ఆ మెసేజ్ని కానీ మనం చూడాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే ఈ రెండు లవ్ స్టోరీల మధ్య వచ్చే జనరేట్ అయ్యే కామెడీ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఒక పార్ట్నర్లో ఎవరైనా సరే పాజిటివ్గా కొంచెం బిహేవ్ చేస్తే మనం అయితే కొంతమంది సాడిజం అనుకుంటారు, కొంతమంది అయితే దూరం అయిపోతున్నారేమో అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఒక్కోసారి అది కామెడీగా ఉంటుంది, ఒక్కోసారి మరీ అరే పాపం రా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఫ్రెండ్ చేసిన కామెడీ అయితే ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఈ మూవీలో బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చాయని చెప్పాలి. ఇంకా అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అదే తెర మీద బాగా చూపించారనిపించింది. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా వరకు ల్యాక్ సీన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇల్లాజికల్గా కొంచెం సిల్లీగా కూడా అనిపించాయి. మరి ఈ రేంజ్ సైకోయిజం కానీ సాడిజం కానీ చూపిస్తారా పార్ట్నర్స్ మీద అన్నట్టుగా చూపించారు. సో బేసిక్గా సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ అయితే వీళ్ళు ఎందుకు ఇలా రాసుకున్నారు, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారా అనిపించింది. బట్ కామెడీ సీన్స్ వరకు మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేసుకోగలిగారు. అండ్ వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి, అది కూడా కొన్ని కామెడీ సీన్స్ కోసం ఆ మెసేజ్ కోసం అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.